ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మీ హృదయంలో యేసు క్రీస్తు ఉన్నారా? உங்களுடைய வாழ்க்கையில் இயேசு இருந்தால் நீங்கள் அற்புதங்களை பார்க்க முடியும். నీ జీవితంలో యేసు క్రీస్తు ఉంటేనే మీరు అద్భుతాలు అనుభవిస్తారు. இன்னும் அவரை ஏற்றுக்கொள்ளாத பலர் இந்த இடத்தில் உண்டு. ఈ రాత్రి తోరాన సమీపాన ఎందరైతే వింటున్నారో చాలా మంది యేసు క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నారు. ఇక్కడ இயேசுவை பற்றி உங்களுக்கு நல்லா தெரியும். యేసు క్రీస్తుని గురించి మీకు బాగా తెలుసు. எல்லா பிரசங்கத்தை கேட்டு இருக்கிறீர்கள். బోలెడన్ని ప్రసంగాలు వింటున్నారు మీరు. அவர் எங்கே பிறந்தார் என்று தெரியும். ఆయన పలానా చోట పుట్టారని తెలుసు. அவர் అద్భుతం செய்தார் என்பது ఆయన தெரியும். అద్భుతాలు చేశారని తెలుసు. அவர் மரித்து உயிர்த்தெழுந்தார் என்பது ఆయన தெரியும். మరణించి మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారని తెలుసు. அவரை பற்றி தெரிந்திருப்பது காரியம் அல்ல. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవడం గొప్ప కార్యం కాదు. அவர் உங்களுடைய உள்ளத்துக்குள் வாசம் பண்ண வேண்டும். ఆయన మీ హృదయంలో నివసించాలి. நீங்கள் அழைத்தால் உங்களுடைய வாழ்க்கையிலே வருவார். మీరు ప్రేమ పూర్వకంగా పిలిస్తే ఆయన మీ హృదయంలోకి వస్తాడు. இங்க அநேகருடைய உள்ளத்தில் இயேசு வாசம் பண்ணுகிறார். ఇక్కడ చాలా మంది హృదయాల్లో యేసు క్రీస్తు నివాసం చేస్తున్నారు. அவர்கள் சந்தோஷமாய் பாடல் பாடுகிறார்கள். అందుకనే వాళ్ళు సంతోషంగా ఉల్లసించి పాటలు పాడుతున్నారు. அவர்கள் துதிக்கிறார்கள். అందుకే వాళ్ళు ప్రభువుని என்றால் స్తుతిస్తున్నారు. இயேசு அவர்களுக்குள்ளே வாசம் பண்ணுகிறார். ఎందుకంటే యేసు క్రీస్తు వాళ్ళ హృదయంలో నివాసం చేస్తున్నారు. ஆனால் ஒரு சிலர் அதை வேடிக்கை பார்க்கிறீர்கள். అది చాలా మంది ఆలాటి వాళ్ళను చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. உங்களுக்குள்ள இந்த சந்தோஷம் இல்லை. ఈ ఆలాటి సంతోషం మీ హృదయాల్లో లేదు. உங்களால் துதிக்க முடியவில்லை. మీ వల్ల స్తుతించలేకపోతున్నారు. உங்களால் அல்லேலூயா சொல்ல முடியவில்லை. మీరు హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. காரணம் உங்களுக்குள்ள ஒரு வெறுமை காணப்படுகிறது. కారణం ఏమిటంటే మీ హృదయంలో ఏదో లోటు లేమి కొదువ. என்னால் இயேசுவுடைய உள்ளத்தில் இல்லை. కారణం ఏమిటంటే యేసు క్రీస్తు మీ హృదయంలో లేడు. ஆண்டவர் உங்களை இன்றைக்கு சந்தித்து உங்களுடைய வாழ்க்கையிலே பிரவேசிக்க விரும்பி உங்களை அழைத்து வந்திருக்கிறார். యేసు ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడి మిమ్మల్ని ఆకర్షించి మీ హృదయంలోకి వచ్చి అద్భుతం చేయాలని మొదటి రాత్రి ఆయన వచ్చారు. ఈ రాత్రి இயேசுவை உள்ளத்தில் ஏற்றுக்கொள்ளும் போதுதான் நீங்கள் அற்புதத்தை பார்க்க. యేసు క్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించి చేర్చుకున్నప్పుడే దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించుదురుగాక. அவர் உங்கள் வாசற்படி